ముందుగా రైతు మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రంలో జిల్లా వారీగా పత్తి ధరలు తెలుసుకుందాం. దానికంటే ముందు మన ఛానల్ని కొత్తవారు పాతవారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో లైక్ చేయండి అండ్ షేర్ చేయండి రైతులను. థ్యాంక్ యూ. ముందుగా మనం ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్లోని కనిష్ట ధర వచ్చి 5,949 రూపాయలుగా ఉన్నది. గరిష్ట ధర వచ్చి 6,620 రూపాయలుగా ఉన్నది. బౌత్ మార్కెట్లోని కనిష్ట ధర వచ్చి 6,345 రూపాయలుగా ఉన్నది. గరిష్ట ధర వచ్చి 7,020 రూపాయలుగా ఉన్నది. బురగంపాడు మార్కెట్లోని కనిష్ట ధర వచ్చి 6,800, గరిష్ట ధర వచ్చి 7,020 రూపాయలుగా ఉన్నది. చరళ మార్కెట్లోని కనిష్ట ధర వచ్చి 6,800, గరిష్ట ధర వచ్చి 7,000గా పలికింది. చొప్పదండి వ్యవసాయ మార్కెట్లోని కనిష్ట ధర వచ్చి 6,100, గరిష్ట ధర వచ్చి 6,200గా ఉన్నది. ఉట్నూరు ఇంద్రవెల్లి మార్కెట్లోని కనిష్ట ధర వచ్చి 6,500గా ఉన్నది. గరిష్ట ధర వచ్చి 6,650 రూపాయలుగా ఉన్నది. జైనూరు మార్కెట్లోని కనిష్ట ధర వచ్చి 6,600గా ఉన్నది. గరిష్ట ధర వచ్చి 6,700గా ఉన్నది. జమ్మికుంట వ్యవసాయ మార్కెట్లోని కనిష్ట ధర వచ్చి 6,000 ఉన్నది. గరిష్ట ధర వచ్చి 6,680 రూపాయలుగా ఉన్నది. కరీంనగర్ మార్కెట్లోని కనిష్ట ధర వచ్చి 6,351 రూపాయలు ఉన్నది. గరిష్ట ధర వచ్చి 6,501 రూపాయలు ఉన్నది. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లోని కనిష్ట ధర వచ్చి 3,500 ఉన్నది. గరిష్ట ధర వచ్చి 6,800 ఉన్నది. కుబీరి మార్కెట్లోని కనిష్ట ధర వచ్చి 6,500 ఉన్నది. గరిష్ట ధర వచ్చి 7,020 రూపాయలు ఉన్నది. వరంగల్ మార్కెట్లోని కనిష్ట ధర వచ్చి 6,000 ఉన్నది. గరిష్ట ధర వచ్చి 6,800 ఉన్నది. ఆధునిక వ్యవసాయ మార్కెట్లోని కనిష్ట ధర వచ్చి 4,688 రూపాయలకు ఉన్నది. గరిష్ట ధర వచ్చి 6,951 రూపాయలకు ఉన్నది. సో ఫ్రెండ్స్, ఈ రోజున తెలంగాణ రాష్ట్రంలోని పత్తి ధరలు రోజుకైతే పత్తి ధరలు తగ్గుతూ వస్తున్నాయి. రైతులను జాగ్రత్త పడండి. సో ఈ వీడియోలో ఇంత ఫ్రెండ్స్. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్, జై కిసాన్, వందే మాతరం.